తిరుపతి లడ్డు వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పాలని దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ కొఠారు ఆదిశేషు డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలోని దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో జరిగిన అవకటకులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కట్టుబడి స్పందించి వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్లు కడిగారని గుర్తు చేశారు. ఇప్పటికైనా వైఎస్సీపీ ప్రభుత్వం తమ తప్పిదాలను అంగీకరించి క్షమాపణ చెబితే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడని, ప్రజలు కూడా గతంలో చేసిన తప్పిదాలను గుర్తించి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రజలకు దేవుడికి క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. జనసేన వీర మహిళ కొఠారు లక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో నెయ్యి వాడకుండానే వివిధ రకాల కెమికల్స్ ఉపయోగించారన్న ఆరోపణలతో ఈ వివాదం తలెత్తిందారు. సిబిఐ నివేదికను కొందరు వైఎస్సీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ ఇప్పటికైనా వైఎస్సీ నాయకులు చేసిన తప్పులను ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు, కులమతాలకు అతీతంగా అన్ని కులాలు కలిసి జీవించే విధానం మన సంస్కృతి. ఆ సంస్కృతిని కూడా పాటించలేని వాళ్ళు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అసలు ప్రజలందరం కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇది. అదే విధంగా ఈ లడ్డు ఈ రోజు ముఖ్య ఉద్దేశం లడ్డు కల్తీలో 230 కోట్లకు పైగా అవినీతి జరిగింది. అదే విధంగా 60 లక్షల కిలోలకు పైగా నెయ్యిని ఈ లడ్డూల తయారీలో ఉపయోగించడం జరిగింది. 20 కోట్ల మందికి పైగా దాదాపు ఒక్కొక్క లడ్డుని 4-3 ప్రసాదంగా తీసుకోవడం జరిగింది. దగ్గర 80 నుంచి 100 కోట్ల మంది ఈ ప్రసాదాన్ని తీసుకోవడం జరిగి ఉంటది. ఇది చాలా అపచారం. భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా కావాలని చెప్పి పరమతాన్ని మనం గౌరవించాలనే చిన్న జ్ఞానం కూడా లేకుండా ఇలా టీటీడీలో అప్పటి చైర్మన్ అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా కావాలని చేసినట్టుగానే ఉంది. ఒకవేళ కావాలని చేయకపోతే కనుక ఈ పాటికే వాళ్ళు క్షమించమని చెప్పి లెంపలేసుకుని అడిగేవారు. వెంకటేశ్వర స్వామి కూడా క్షమించేవారు. ఇది కావాలని చేసింది కాబట్టి వాళ్ళ గత ప్రభుత్వానికి దీన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. వాళ్ళు ఇప్పటికైనా ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించి లెంపలేసుకుని నన్ను క్షమించమని అడిగితే వెంకటేశ్వర స్వామి క్షమిస్తారు. కానీ అందరూ దైవ స్వరూపంలో ఉండలేరు కాబట్టి ప్రజల్లో కొంతమంది మాత్రమే క్షమించగలరు. మిగతా వాళ్ళు ఎవరూ కూడా క్షమించలేరని చెప్పి తెలియజేస్తున్నాను. అదే విధంగా మీరు చేసిన తప్పులను కనుక మీరు సరిదిద్దుకోకపోతే గత ప్రభుత్వంలో మీకు 181 సీట్లు వచ్చినాయి. దాన్ని ఇప్పుడు 151. ఇప్పుడు మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేయడం జరిగింది. ఈ 11 సీట్లు కూడా మీకు వచ్చే ఎన్నికల్లో 11లో 1 తీసేసి మీకు 1 మిగిలిద్ది. ఆ 1 కూడా ఎవరిదంటే పులివెందుల్లో కూడా గొడ్డలి అవినీతి డబ్బు మహిమతో గెలుస్తావు గాని నువ్వు నీతి నిజాయితీతో గెలవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ప్రతి ఒక్క గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోలో అవినీతి చేశారు. టీడీడీలో జరిగిన అవినీతి అనేది స్టార్టింగ్. ఇది మిమ్మల్ని అందరినీ కూడా ఎండగట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం.